24వ తారీఖున ప్రభుత్వము పేదల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి వేలాది మంది పోలీసు బలగాల చేత నిర్దాక్షిణ్యంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి 800 కుటుంబాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం నేలమట్టం చేసింది. ప్రజలు దిక్కుదేవతల స్థితిలో నడి రోడ్డు మీద ఈరోజు నివసిస్తున్నారు. వాళ్ళకు పూర్తి సహాయ సహకారాలు అందించకుండా ఒక తప్పుడు ప్రచారాలను తయారు చేస్తూ పోలీస్ కేసులు పెట్టి మా వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ కేసులు పెట్టి నిర్బంధిస్తే జైలుకి తీసుకెళ్ళి వేస్తున్నారు. ఇప్పటికీ చాలామందిని కోర్టులో తీసుకెళ్ళి వేశారు. రెండోది ఏంటంటే ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు మా కార్యకర్తల మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకు అంటే కూల్చివేసిన తర్వాత ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడం కోసం ఓపీడీఆర్ కార్యకర్తలు ఇక్కడ కమిటీ మెంబర్స్ రకరకాల రూపాలలో డబ్బులు వసూలు చేశారు. ఇన్ని కోట్లు అన్ని కోట్లు వసూలు చేశారని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయని చెప్పి పోలీసు వాళ్ళు మా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఏదైనా తప్పులు జరిగి ఉంటే ప్రభుత్వం కానీ ఇప్పుడు మొన్న మాట్లాడిన మీడియాలో మా దగ్గరికి కాలనీ వాసులే వచ్చి మా దగ్గర ఇట్లా చెప్పారు, ఇన్ని ఖర్చులు వసూలు చేశారు, ఇన్ని డబ్బులు వసూలు చేశారని మాస్ లైన్కి సంబంధించిన పోటు రంగారావు గారు మాట్లాడారు. పోటు రంగారావు గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఈ కాలనీనంతా సందర్శించి పరిశీలించి ఇక్కడ ప్రజల సాధక బాధకాలను ఇబ్బందులను ఎప్పుడైనా తెలుసుకున్నారా? మేము రెవెన్యూ వాళ్ళకి, కలెక్టర్కి, పోలీస్ వాళ్ళకి ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశాము, ఎంత ఖర్చు పెట్టాము, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు ఉంటున్నారు, వాళ్ళ సాధక బాధకాల ఇబ్బందులు అన్నీ చెప్పి అందరికీ గత సంవత్సరం నుంచి పూసగుచ్చినట్టు వివరించి మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ని అంతా ఇచ్చాము. ఒకటి. రెండవది ఏంటంటే మేము వసూలు చేస్తున్నటువంటి చెప్తున్నటువంటి డబ్బులన్నీ 1800 మందికి సంబంధించినటువంటి సమస్య. ఇక్కడ 800 మంది ఉన్నారు. 62 ఎకరాల భూదాన భూమిలో దాదాపు 1800 మందికి ఇచ్చిన ప్లాట్లలో 800 మంది నివాసం ఉండగా మిగతా దానికి కోర్టు పేరుతో స్టేటస్కో వస్తే జనం దాని మీద వేసుకోలేనటువంటి పరిస్థితి వస్తే గతంలో ప్రభుత్వం దాన్ని వేసుకోలేకుండా ఆపితే ఆ ప్రజలందరూ గత 3 సంవత్సరాలుగా మాకు భూములను ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదని చెప్పి బాధపడుతూ ఇబ్బంది పడుతూ మా దగ్గరికి వస్తున్నటువంటి మాట వాస్తవం. దానికి సంబంధించి కోర్టుల్లో పెండింగ్లో ఉన్న విషయము ఈ రాష్ట్రం అంతటా తెలిసినటువంటి విషయమే. మేము ఎన్ని డబ్బులు వసూలు చేసినామో ఏం సంగతో అందరికీ సాక్ష్యాల ద్వారా సహా ఇప్పుడు కూడా మీ కళ్ళ ముందు పేపర్స్తో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి నడి రోడ్డు పాలు చేసి దిక్కు దివాణం లేకుండా చేసి నిజంగానే ఇక్కడ కట్టుకున్న వాళ్ళు భూస్వాములు అయితే, డబ్బులున్న వాళ్ళు అయితే, లక్షల రూపాయల డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే నడి రోడ్డు మీద ఈరోజు ప్రభుత్వం తిండి పెట్టకుండా అంబేద్కర్ భవన్లో వేసి ఇన్ని రోజులు వాళ్ళను ఉంచినట్టే వాళ్ళు ఎక్కడికి పోలేక మేము తిరిగి ఈ భూముల మీదకి వస్తామని చెప్పి అంటుంటే దాన్ని కూడా కనీసంగా మాట్లాడకుండా దాన్ని లెక్క చేయకుండా కలెక్టర్ అమ్ముడు పోతే కలెక్టర్ది మాట విని ప్రజలకి ఇక్కడ ఇదేదో నేనేదో 250 కోట్ల భూమిని కాపాడినట్టుగా ప్రచారం చేస్తున్నాడు. ఇది భూస్వాముల నుంచి కాపాడా, పెట్టుబడిదారుల నుంచి కాపాడా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి కాపాడా, పేద ప్రజల ఇళ్ళని కూల్చి స్టేట్మెంట్ ఇచ్చాడు కలెక్టరు. ఇది తప్పులు చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని పట్టుకొని తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ఒకటే కారణం, ఇక్కడ వరగాని కోటేశ్వరరావు ఇతర అది నిఖిల్ వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తులు ఇద్దరు ఇక్కడ జరిగినటువంటి లోపాలను, ఇక్కడ జనం పడుతున్నటువంటి ఇబ్బందులను, కమిటీలో వచ్చినటువంటి చర్చలను మావాడు చెప్తాడు. వాటి మూలంగా జరిగిన చర్చలు వాడి మీద వస్తున్న ఆరోపణలని కప్పిపుచ్చుకోవడం కోసం వీడు పోలీస్ ఇన్ఫార్మర్గా తుమ్మల నాగేశ్వరరావు ఏజెంట్గా మారి ఇదంతా తీసుకుపోయి పోటు రంగారావు గారికి చెప్తే పోటు రంగారావు కనీసం పరిశీలన చేయకుండా ఇక్కడ కాలనీవాసులని 8 సంవత్సరాలుగా ఉంటే ఎన్నడైనా రాకుండా ఇక్కడ ప్రజలను ఇబ్బందులను తెలుసుకోకుండా సోషల్ మీడియాలో దీన్ని ప్రచారం చేస్తున్నాడు. అయ్యా, ఇప్పటికే కమ్యూనిస్టులు అంటే ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారో జనమందరికీ తెలుసు. మీరు ప్రజలు నిస్సాయంగా రోడ్డు మీద ఉన్నప్పుడు మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రభుత్వం వైపు మాట్లాడి ఈరోజు దీనస్థితిలో ఉన్నటువంటి ప్రజలని ప్రభుత్వం దయతలిచి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అని చెప్తున్నాడు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ప్రజలు. దయతలచాల్సిందే. ఏ దయా నిర్దాక్షిణ్యం లేకుండా ఒక యుద్ధం చేసినట్టు ఈ పరిస్థితిని శ్మశానంగా ప్రభుత్వమే మార్చింది. కాబట్టి
తిరిగి ప్రజలకు ఇక్కడే పునర్నివాసం కల్పించాలి. ఇందిరమ్మ ఇల్లు కాదు, ఎంత నష్టపోయారో ప్రజలు ఆ లెక్క అంతా కూడా తీసినాము. దాదాపు ఇప్పటికీ 600 కుటుంబాల లెక్క వచ్చినాయి, ఇంకా 300 కుటుంబాల లెక్క ఉన్నాయి. వాటి ఖచ్చితంగా లెక్క అంతా అందరికీ ఇస్తాం. ప్రజలకు ఒకరు ఎంత నష్టపోయారో నష్టపరిహారం కట్టియాలి, ఈ భూములు ప్రజలకు ఇక్కడే ఇవ్వాలి, పునర్నిర్మాసం కల్పించాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్